దహన సంస్కారాల గురించి మీ బంధువులతో మాట్లాడమంటారా? మీరు మాట్లాడిన ఫలితం ఉంటుందని నేను అనుకోవటం లేదు. అయినా సరే మీ ఇష్టం, మాట్లాడండి, ఏమంటారో. ఏం ఆలోచించారు గణపతి శాస్త్రి గారు? మీరు నేను ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన చలవే. ఆయన రుణం ఎలాగైనా తీర్చుకునేలా చేయండి. నన్ను ఏం చేయమంటారండి? మా వాళ్ళు నా మాట వినరే. అలా అంటే ఎలా? శాదాస్తం అంతా నీ దగ్గర ఉంది శాస్త్రి. ఏమీ తెలియనట్టు నింద మిగతా వాళ్ళ మీద వేస్తావే. మాదేమీ లేదయ్యా గుప్తా. మా ఆచారాలు అలాంటివి, మేమేం చెయ్యం. ఎవరి ఆచారాలు ఎలా ఉన్నా ఊళ్ళో శవాన్ని కుళ్ళబెట్టుకోలేం కదా. అదేదో మేమే ఏర్పాటు చేస్తాం. అది ఎలా కుదురుతుంది? కర్మకాండ ఎవరు చేస్తారు? ఎవరున్నారయ్యా శాస్త్రి? అది కూడా మేమే చేస్తాం. మీకు లేకున్నా విశ్వాసం మాకుందిలే. పద్మావతం గారు ఒప్పుకోవాలే కాని మేము చేస్తాం కర్మకాండ. శివ శివ, శూద్రుడి చేతిలో పిండా కూడా శాస్త్రి గారికి. ఏదో పిండా కూడయ్యా, మరి మీరే పగలు తీరేదండి. ఆచారమట పెద్ద మనుషులట. నీ పెద్దరికం తగలయ్యా, ఏళ్ళు రాగానే సరిపోదయ్యా. గుప్తా, మాటలు జాగ్రత్త. ఏం చేస్తావు? ఏం చేస్తావయ్యా? నేను నోరు ఇప్పానంటే మూసుకొని వెళ్లాల్సిందే. మీరు కొంచెం ఆగండి శాస్త్రి గారు. మా బావగారు దహన సంస్కారం జరిపించండి. దయచేసి ఈ గొడవ ఆపేయండి, మాకు సహకరించండి. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఏంటయ్యా గణపతి శాస్త్రి, ఎంతసేపు ఇలా కూర్చుని ఏడుస్తుందిగా, ఆ మహాతల్లినే అడగండి. ఏమండి, ఇప్పుడు ఎత్తిపోవడం అవసరం అండి? ఎవరికి కావాల్సిన వాళ్ళండి శాస్త్ర విరుద్ధమైన పనులు చేసి కూతురు కాని వాడితో లేచిపోతే చూస్తూ ఊరుకున్నారే. ఊరుకోక ఎవరు మాత్రం ఏం చేస్తారండి? గురువింద సామెతల్లా ఉందే మీ మాటలు. శాస్త్రి గారు తనకు తానే శిక్షించుకున్నారు. తన జీవితాన్ని ప్రజా సంక్షేమానికి ధారబోసి తనకు తానే వెలివేసుకున్నారు. ఆయన్ని వెలివేసే ధైర్యం ఎవరికుందయ్యా? అవునండి, ఎవరు వెలివేశారు? మేమే వెలేసాం. ఎవరు చేస్తారో కర్మకాండ వాళ్ళే చేసుకోమనండి. ఆ విషయానికి వస్తే నేనే చేస్తానండి. మేం చేస్తాం. ఆగండి. మేం చేస్తాం. మీరెవ్వరు వద్దు, నేను చేస్తాను. నువ్వెవడరా చేయడానికి? మొదట ఈ ఇంటి పనివాణ్ణి, ఇప్పుడు అల్లుణ్ణి. ఓహో, ఈ మహాతల్లే పిలిపించిందన్నమాట. కాదు, నేనే పిలిపించా. నా కొడుకుని కోడల్ని నేనే పిలిపించా. మీరందరూ విశ్వాసం లేకుండా ఆయన శవానికి పంచాయతీ పెడితే ఆయన కూతుర్ని నేనే పిలిపించా. పిలిపిస్తావురా, పిలిపిస్తావు. వీటన్నిటి వెనకాల నీ అభయాస్తూ ఉందన్నమాట. నమ్మకంగా ఉండి ఆహా వాళ్ళనే భ్రష్టు పట్టిస్తావురా నువ్వు. మేం కాదండి, భ్రష్టు పట్టించింది మేం కాదు, మీరు. ఆయన చిత్రహింస పాలు చేస్తున్నది మీరు. అసలు మీరు మనుషులేనంటండి. ఆయన కూతురు మళ్ళీ పెళ్లి చేస్తుందని చెప్పి ఆయన్ని వెళ్ళేస్తారా? ఇదెక్కడ న్యాయమండి? అన్నం పెట్టిన చెయ్యినే కరిచే విషపురుగులండి మీరు. తినంటి వాసాలు లెక్క పెట్టే ద్రోహులు. నువ్వు తప్పుకోవా దత్తు గారు. ఏంటండి శాస్త్రి గారు, ఆయన కూతురు లేచిపోయింది అని తెగ నీలుగుతున్నారు. ఈయన కూతురండి ఆ ట్రాక్టర్తో లేచిపోతే తీసుకొచ్చింది ఎవరో? నేను. ఈ పెద్ద మనిషి దగ్గరుండి కట్టమిచ్చి మరీ పెళ్లి చేయించాడు. అసలు నీకు విశ్వాసం ఉంటుంటాయా? ఇదిగో అందరికి ఇప్పుడే చెప్తున్నా, ఎవడైనా సరే అడ్డం వచ్చాడా వాళ్ళ తలకాయలు కళ్ళు కుండలు పగిలినట్టు పగులుతీ జాగ్రత్త. వీరయ్య, ఇంత ఆవేశం పనికిరాదు. ముందు జరిగే కార్యక్రమాన్ని చూడు. నా మాట విని వీరయ్య. అయ్యగారు, ఈ కార్యక్రమం జరిపించే ముందు నాతో మనవండి. అయ్యగారు పోయే ముందు నన్ను పిలిపించి ఈ వీలునామా రాసి నా చేతికిచ్చారు.
దాంతోపాటు ఈ ఉత్తరం కూడా ఇచ్చారు. ఆయన పోయిన తర్వాత ఈ ఉత్తరాన్ని అందరి ముందు చదివి వినిపించమన్నారండి అయ్యా. అయ్యగారు, ఈ ఉత్తరం చదవండి. చిరంజీవి మల్లికి మీ నాన్న ఆశీర్వదించి రాయినది. కులం మతం కంటే మానవత్వం బలమైందని గ్రహించాను. వీరయ్య ద్వారా నీ క్షేమ సమాచారాలు తెలుసుకున్నాను. నా మనవడి తెలివితేటలు చూసి ఆనందించాను. దాన ధర్మాలు చేయగా మిగిలిన ఆస్తిపాస్తుల విలువ 100 ఎకరాల భూమి, మండువా లోగిలి, పూర్వీకుల నుంచి వచ్చిన నగలు, ఇవి నీకు వారసత్వంగా దక్కేవి. ఈ నా ఆస్తిలో ఈ వీలునామా ద్వారా నీకు నా అల్లుడు సూరికి సంక్రమించేలా చేస్తున్నాను. మీరే దాన్ని సక్రమంగా నడపాలి. మీకు నా ఆశీర్వాదాలు. నా కర్మకాండలు నా మనవడి చేత జరిపించండి. ఇట్లు మీ నాన్న శ్రీనివాస శాస్త్రి. చావు పుట్టకలాట మొదలుపెట్టి ఈ విధంగా ముగించాం. ఈ బూడిదను విభూతిగా మార్చాం. నీ దర్శనం చేసుకుంటే ఈ బూడిదనే రాస్తావు. ఎంత గొప్ప మనసయ్యా నీది.